Uh, we have seen Unit 4, logic-based testing. So, దాంట్లో syntax testing and logic-based testing. So, these two chapters are related to Unit 4, which we completed in yesterday's class. So, logic-based testing లో మీకు questions, important questions చాలా ఉంటాయి. So, decision table ఒకటి, path expressions ఒకటి, Boolean algebra. So, ఇవన్నీ మీకు logic-based testing లో important concept. I'll be posting the important questions in each unit. So, actually, నేను Unit 4 material మీకు ఎగ్నోరల్లో పెట్టాల్సింది. I forgot, but I'll upload it today. Okay. And coming to our next chapter, Unit 5. So, Unit 5 లో first half వచ్చేసేసి first chapter వచ్చేసేసి state graph and transition testing. So, Unit 5 లో మనకి first chapter వచ్చేసేసి state graph and transition testing. So, దీంట్లో we'll be seeing in state and state graph, we'll be seeing the following topics. What is a state graph? What are good and bad state graph? State testing, and finally the testability. Okay, next we'll go for transaction testing. So, state graphs week lo manam చూడబోయే టాపిక్స్ ఇవి. స్టేట్ గ్రాఫ్ అంటే ఏంటి, గుడ్ అండ్ బ్యాడ్ స్టేట్ గ్రాఫ్స్ అంటే ఏంటి, స్టేట్ టెస్టింగ్ అంటే ఏంటి. కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్, స్టేట్ గ్రాఫ్స్. సో యాక్చువల్లీ ఈ చాప్టర్లో, ఇన్ దిస్ చాప్టర్ విల్ బి సీయింగ్ ద స్టేట్ గ్రాఫ్. ఓకే, అండ్ ద స్టేట్ గ్రాఫ్ కి సంబంధించి స్టేట్ టేబుల్ అని ఉంటుంది. సో విల్ బి సీయింగ్ ద స్టేట్ గ్రాఫ్ అండ్ స్టేట్ టేబుల్. Okay, so this is a useful model which will describe the software behavior. ఈ స్టేట్ గ్రాఫ్ లోను స్టేట్ టేబుల్ లోను ఏముంటుంది అంటే కనుక సాఫ్ట్వేర్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బిహేవ్ అనేది మనం మోడల్ చేసి గ్రాఫ్ లో కానీ టేబుల్లో కానీ పెడతాము. సో దట్ ఈస్ స్టేట్ గ్రాఫ్ ఆర్ స్టేట్ టేబుల్. అలానే విల్ బి సీయింగ్ ఫైనైట్ స్టేట్ మెషిన్. సో దిస్ ఈస్ అ ఫంక్షనల్ టెస్టింగ్, అది ఒక టూల్ లాగా. సో విచ్ ఈస్ అ ఫంక్షనల్ టెస్టింగ్ టూల్ అండ్ డిజైనర్ టెస్టింగ్ టూల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ చాప్టర్లో మనం టూ థింగ్స్ చూస్తాము, స్టేట్ గ్రాఫ్ అండ్ స్టేట్ టేబుల్. దట్ ఈస్ అ మోడల్ డిస్క్రైబింగ్ ద సాఫ్ట్వేర్ బిహేవియర్. అండ్ విల్ బి సేయింగ్ ఫైనైట్ స్టేట్ మెషిన్. సో దట్ ఈస్ అ టూల్ ఫర్ ప్రోగ్రామింగ్. ఓకే, ప్రోగ్రామింగ్ టూల్ని ఫైనైట్ స్టేట్ మెషిన్ అంటాం. సో దట్ విల్ బి సేయింగ్ ఇన్ దిస్ చాప్టర్. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసేసి మనం స్టేట్ గ్రాఫ్ అన్నాం, ఫస్ట్ టాపిక్ వచ్చేసి. సో కమింగ్ టు ద స్టేట్ గ్రాఫ్, in this we'll be seeing what are states, what is inputs అంటే ఏంటి, transitions అంటే ఏంటి, what is output, what is state table, time versus sequence. స్టేట్ టేబుల్, స్టేట్ గ్రాఫ్ లో మనం ప్రతి స్టేట్ ని ఇన్ రెస్పెక్ట్ టు టైం చూపిస్తాము, విత్ రెస్పెక్ట్ టు సీక్వెన్స్ చూపిస్తాము అనేది చూస్తాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్, జస్ట్ స్టెప్స్ గ్రాఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది, సాఫ్ట్వేర్ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది మనం ఒక 4-5 స్టెప్స్ చూస్తాం. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ పార్ట్ స్టేట్ గ్రాఫ్స్ లో. కమింగ్ టు ద టాపిక్, సో జనరల్ గా స్టేట్ అంటే ఇన్ జనరల్ ఇంగ్లీష్ వర్డ్ లో కూడా వీల్ కమ్ అక్రాస్ ద స్టేట్ అనే వర్డ్ మనం చాలా సార్లు యూజ్ చేస్తూ ఉంటాము. సో స్టేట్ అంటే జనరల్లీ వీల్ సే ద బిహేవియర్. ఓకేనా, ఇక్కడ కూడా మనకి స్టేట్ అంటే ఇట్ ఈస్ అ కండిషన్ ఆర్ సిచ్యువేషన్ డ్యూరింగ్ విచ్ అన్ ఆబ్జెక్ట్ అండర్గోస్ త్రూ అవుట్స్ ఇట్స్ లైఫ్ సైకిల్. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనం కన్సిడర్ చేసుకుంటే ఆ ఆబ్జెక్ట్ దాని బిహేవియర్ ఎలా మార్చుకుంటుంది బేస్డ్ ఆన్ సమ్ కండిషన్. ఒక కండిషన్ బేస్ చేసుకొని దాని బిహేవియర్ ఎలా మార్చుకుంటుంది సిచ్యువేషన్ బట్టి అనే దాన్ని మనం స్టేట్ అని అంటాము. జనరల్గా ఇప్పుడు మనం ఒక లిఫ్ట్ తీసుకుంటే, లిఫ్ట్ దాన్ని మనం చూస్ చేసిన ఆప్షన్స్ బట్టి దాని స్టేట్ డిఫరెంట్ వేస్ లోకి చేంజ్ చేసుకుంటూ ఉంటాం. లిఫ్ట్ ఇనిషియల్ గా స్టాప్ లో ఉన్నప్పుడు స్టాప్ స్టేట్ లో ఉంటుంది. లిఫ్ట్ పవర్ ఆన్ చేసి ఉంటే గనక అది వెయిటింగ్ స్టేట్ లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో. ఒకవేళ దాంట్లోకి మనం ఓపెన్ చేస్తే గనక, ఓపెన్ చేయడానికి స్విచ్ ప్రెస్ చేస్తే గనక అది నెక్స్ట్ రన్నింగ్ స్టేట్ లోకి వెళ్తుంది. తర్వాత మళ్ళీ 5 ఫ్లోర్ వెళ్ళాక మళ్ళీ వెయిటింగ్ స్టేట్ లోకి, మళ్ళీ కంప్లీట్ గా మెయిన్ ఆఫ్ చేసేస్తే స్టాప్ స్టేట్ లోకి. సో అలా ఒక ఆబ్జెక్ట్ మనం తీసుకుంటే, లిఫ్ట్ అనే ఒక ఆబ్జెక్ట్ అది తీసుకుంటే దాని లైఫ్ టైంలో దాని బిహేవియర్ ఎలా మార్చుకుంటూ వెళ్తుందో దాన్ని మనం స్టేట్స్ అని అంటాం. సో అలానే ఇక్కడ స్టేట్ ఈస్ అ కండిషన్ ఆఫ్ సిచ్యువేషన్ డ్యూరింగ్ విచ్ అన్ ఆబ్జెక్ట్ అండర్గోస్ త్రూ అవుట్స్ ఇట్స్ లైఫ్ సైకిల్. ఒక ఆబ్జెక్ట్ దాని స్టేట్ బిహేవియర్ ఎలా మార్చుకుంటుంది అనే దాన్ని మనం స్టేట్ తో రిప్రజెంట్ చేస్తాం. జనరల్ గా మనం ఇక్కడ సాఫ్ట్వేర్ లో స్టేట్స్ అనేది నోట్స్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకేనా, స్టేట్ ని రిప్రజెంట్ చేయాలంటే యుల్ బి యూసింగ్ అ సర్కిల్ సింబల్, నథింగ్ బట్ అ
ఓకే. అండ్ స్టేట్స్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు స్టేట్స్ కి ఐదర్ నెంబరింగ్ అయినా ఇస్తాం, అంటే ప్రతి నోడ్ కి మనం నెంబరింగ్ అయినా ఇవ్వచ్చు, అంటే ఐడెంటిఫికేషన్ కోసం నోడ్ కి మనం నెంబరింగ్ అయినా ఇస్తాం, లేదా దే విల్ బి ఐడెంటిఫైడ్ బై క్యారెక్టర్స్. ఆ నోడ్ కి నేను ABCD అండ్ క్యారెక్టర్స్ అయినా పెట్టుకోవచ్చు, ఆర్ వర్డ్స్ అయినా పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్ ఎల్స్ ఈస్ కన్వీనియంట్. సో నోడ్ ని రిప్రజెంట్ చేసుకోవడానికి ఐడెంటిఫికేషన్స్ కోసం యూ కెన్ ఐదర్ యూస్ నెంబర్స్, క్యారెక్టర్స్, వర్డ్స్ ఆర్ వాట్ ఎవర్ ఈస్ కన్వీనియంట్. అంతే తప్ప ఇదే యూస్ చేయాలని రూల్ ఏం లేదు. ఓకే. A state graph consists of set of states in order to represent the behavior of the system. సో ఇప్పుడు మనం స్టేట్ అంటే ఏంటో చూసాం. స్టేట్ అంటే ఒక కండిషన్ అని చెప్తున్నాం, దాని బిహేవియర్ ఎలా మార్చుకుంటుందో ఆబ్జెక్ట్ అనే దాన్ని, ఆ సిచ్యువేషన్ ని మనం స్టేట్ అంటున్నాం. ఇప్పుడు స్టేట్ గ్రాఫ్ లో ఏముంటుందంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ స్టేట్స్. It consists of set of states in order to represent the behavior of the system. ఇప్పుడు నేను స్టేట్ గ్రాఫ్ లో నేను తీసుకున్న సిస్టమ్ దాని బిహేవియర్ ఎలా మార్చుకుంటూ వెళ్తుంది అనేది కొన్ని సెట్ ఆఫ్ స్టేట్స్ లో చూపిస్తూ ఉంటాం. ఇందాక మనం అన్నాం కదా, లిఫ్ట్, స్టాప్ స్టేట్, వెయిటింగ్ స్టేట్, రన్నింగ్ స్టేట్, మళ్ళీ స్టాప్ స్టేట్. అలాగా ఇప్పుడు నేను డెవలప్ చేయబోయే సిస్టమ్ అనేది ఇనీషియల్ గా ఏ స్టేట్ లో ఉంది, నేను ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది ఏ స్టేట్ లోకి మారింది, సమ్ అదర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏ స్టేట్ లోకి మారింది. సో ఫైనల్ గా అవుట్పుట్ రావడానికి అది ఏ స్టేట్స్ మార్చుకుంటూ వెళ్తుంది అనేది మనం స్టేట్ గ్రాఫ్ లో చూపిస్తూ ఉంటాం. ఓకే. టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్స్ లెట్ us కన్సిడర్ ఫాలోయింగ్ ఎగ్జాంపుల్. See here example 1 ఏం చెప్తున్నా అంటే a program that detects the character sequence ZC. ఇప్పుడు నేను ఐఎమ్ ఆస్క్డ్ టు రైట్ ఎ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ ఉంది, దాని పర్పస్ వచ్చేసి ఇట్ ఈస్ గోయింగ్ టు డిటెక్ట్ ద సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. నేను ఇన్పుట్ ZC అనేది ఇస్తాను. ఇట్ ఈస్ గోయింగ్ టు డిటెక్ట్ దట్ ఇన్పుట్ సీక్వెన్స్. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అయితే ఇనీషియల్ గా ఆ ప్రోగ్రామ్ ఏ స్టేట్ లో ఉంటుందంటే, నేను అసలు ఏమి ఇన్పుట్ ఇవ్వనప్పుడు, ఓకేనా, అండ్ ఐదర్ ZC నార్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్. ఇనీషియల్ గా నేను ఇంకా దానికి ఏమి ఇన్పుట్ ఇవ్వనప్పుడు అది నన్ స్టేట్ లో ఉంటుంది, లేదా ఐడల్ స్టేట్ లో ఉంటుంది ప్రోగ్రామ్. నేను ఎప్పుడైతే ఒక క్యారెక్టర్ ఇన్పుట్ కింద ఇస్తున్నానో, Z అనేది ఇన్పుట్ కింద ఇచ్చానంటే అది Z అనేది డిటెక్ట్ చేసిన స్టేట్ లోకి మారుతుంది. నెక్స్ట్ C కూడా ఇన్పుట్ ఇస్తే కనుక Z అండ్ C రెండు డిటెక్ట్ చేసింది, మళ్ళీ Z ఇస్తే Z డిటెక్ట్ చేస్తుంది. సో లాస్ట్ వన్ ZC అని డిటెక్ట్ చేస్తుంది. అంటే ఇనీషియల్ గా నన్ స్టేట్ లో ఉన్న ప్రోగ్రామ్ కాస్త నేను ఇచ్చిన ఇన్పుట్ ని బట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇట్ స్టేట్. ఇనీషియల్లీ ఇట్ చేంజ్ టు సమ్ స్టేట్ వేర్ ఇట్ హ్యాస్ డిటెక్టెడ్ Z. Next it detected Z and C. Next it detected ZC. So it is going to change its behavior. So దాన్ని మనం స్టేట్ గ్రాఫ్ లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం చూసింది వాట్ ఈస్ అ స్టేట్ గ్రాఫ్. స్టేట్ అంటే ఒక సిచ్యువేషన్ అంటున్నాము, ఆబ్జెక్ట్ సిచ్యువేషన్ ఎలా మార్చుతుంది అన్నాం. స్టేట్ గ్రాఫ్ అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్స్, డిఫరెంట్ సెట్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి. నా సిస్టమ్ అనేది దాని స్టేట్స్ ని ఎలా మార్చుకుంటూ వెళ్తుంది అనేది మనం స్టేట్ గ్రాఫ్ లో చూపిస్తున్నాం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పాలి అంటే కనుక, మూవింగ్ ఆటోమొబైల్ whose engine is running can have the following states with respect to the transmission. ఏదో ఒక ఆటోమొబైల్, ఏదో ఒక మూవింగ్ వెహికల్ విత్ రెస్పెక్ట్ టు ఇంజిన్ మనం మాట్లాడితే, ఇనీషియల్ గా మేబీ ఒక స్టేజ్ లో నేను వెహికల్ మారేటప్పుడు ఒక స్టేజ్ లో ఐ అప్లై రివర్స్ గేర్, నెక్స్ట్ ఇట్ ఈస్ న్యూట్రల్ గేర్, నెక్స్ట్ ఫస్ట్ గేర్, నెక్స్ట్ సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్. అంటే ఇవన్నీ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ దిస్ ఆటోమొబైల్. నేను ఏదైతే ఆటోమొబైల్ వెహికల్ యూజ్ చేస్తున్నానో దాని స్టేట్స్ ని మనం డిస్క్రైబ్ చేసుకోవడానికి రివర్స్ గేర్ వేసాము, న్యూట్రల్ గేర్ వేసాము, ఫస్ట్ గేర్ వేసాము. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ స్టేట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్. సిమిలర్లీ సమ్ అదర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కి సంబంధించిన చెక్ బుక్ తీసుకుంటే కనుక ఆ చెక్ బుక్ లో ఫాలోయింగ్ స్టేట్స్ ఉండొచ్చు విత్ రెస్పెక్ట్ టు బ్యాంక్ బ్యాలెన్స్. ఏంటి, చెక్ బుక్ ఈస్ హ్యావింగ్ ఈక్వల్ అమౌంట్, ఓకే, లేదు చెక్ బుక్ లో లెస్ అమౌంట్ ఉంది, లేదా గ్రేటర్ అమౌంట్ ఉంది. సో దీస్ ఆర్ ద స్టేట్స్ విత్ రెస్పెక్ట్ టు బ్యాంక్ బ్యాలెన్స్ ఫర్ ఎ పర్సన్స్ చెక్ బుక్. అలానే మనం రోజు యూజ్ చేసే వర్డ్ డాక్యుమెంట్ ఏదైనా తీసుకుంటే, వర్డ్ ప్రాసెసింగ్ డాక్యుమెంట్ ఏదైనా తీసుకుంటే దాని మెనూస్ లో మనకి డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి. మీకు పైన మెనూ ఉంటుంది కదా, ఫైల్, ఎడిట్, సో ఆన్, డిఫరెంట్ ఆప్షన్స్. దాంట్లో నేను ఒక ఫాలోయింగ్ ఫైల్ ట్రాన్స్మిషన్ అనేది తీసుకుంటా, అంటే ఫైల్ ని అప్లోడ్ చేయడం, ఫైల్ ని యూజ్ చేయడం అనేది తీసుకుంటే, సో ఆ ఫైల్ కి సంబంధించి నేను ఐ కెన్ క్రియేట్ ఎ డాక్యుమెంట్, ఐ కెన్ కాపీ ఎ డాక్యుమెంట్, ఐ కెన్ డిలీట్ ఎ ఫైల్, I can rename a file, rename a document, లేదా I can compress the document, I can save the document,
I can copy the file into a disk, I can format the disk, backup disk, recover from backup. So these are all the different states which a file can undergo. నేను తీసుకున్న ఫైల్ అనేది దాని బిహేవియర్స్ అలా ఒకసారి నేను రాస్తున్నప్పుడు క్రియేట్ స్టేట్లో ఉంది, నెక్స్ట్ అది నేను కాపీ చేస్తున్నప్పుడు కాపీ స్టేట్లో ఉంది, నెక్స్ట్ డాక్యుమెంట్ డిలీట్ చేస్తే డిలీట్ స్టేట్లోకి వెళ్ళింది, దాన్ని రీనేమ్ చేస్తుంటే రీనేమ్ స్టేట్లోకి వెళ్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ స్టేట్స్ a word processor program can undergo with respect to file transmission. Okay, so these are all the real life examples for states. So this is first one, state ante enti, state graph ante enti. Next ipudu input and transition. Something is modeled and given is called input. Anything that is given to that state graph is called as an input. So input may be values or variables. నేను ఇచ్చే input అనేది either numerical values అవ్వచ్చు or it can take a variables ఇస్తే కనుక మళ్ళీ దాన్ని ఎన్కోడ్ చేసి numerical values కింద కన్వర్ట్ చేస్తూ ఉంటాం. So input can be in any form, either values or variables. A state graph takes input provided to states. As a result of this inputs, the state changes is known as transition. ఇప్పుడు నేను ఒక ఇన్పుట్ ఇవ్వటం గురించి అని స్టేట్ గ్రాఫ్ అనేది ఒక స్టేట్ లో ఉన్న స్టేట్ ఒక స్టేట్ లో ఉన్నది ఇంకొక స్టేట్ లో మారుతుంది. యూ కాల్ ఇట్ యాజ్ ట్రాన్సిషన్. ఆ చేంజ్ ని మనం ట్రాన్సిషన్ అంటాం. ఇప్పుడు లిఫ్ట్ ఇందాక వెయిటింగ్ స్టేట్ లో ఉంది, నేను బటన్ ప్రెస్ చేయడం గురించి అని చెప్పి అది రన్నింగ్ స్టేట్ లోకి మారింది. అంటే నేను ఇచ్చిన ఇన్పుట్ ఏంటి, ఐ హావ్ ప్రెస్ సమ్ బటన్, నేను ఆ ఇన్పుట్ ఇవ్వడం గురించి అని అది వేరే స్టేట్ లోకి మారింది. సో సిమిలర్లీ మీ స్టేట్ గ్రాఫ్ లో కూడా మీరు ఇచ్చిన ఇన్పుట్స్ బేస్ చేసుకొని యువర్ స్టేట్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఆ బిహేవియర్ మార్చడం అంటే అంత ముందు ఒక స్టేట్ లో ఉన్నది ఇప్పుడు ఈ స్టేట్ లోకి మారటాన్ని మధ్యలో దాన్ని యూ కాల్ ఇట్ as ట్రాన్సిషన్. నథింగ్ బట్ ఆ లింక్ ని యూ కెన్ కాల్ ఇట్ as a ట్రాన్సిషన్. That is the changing from one state to another state is called as transition. Transitions are denoted by links that join the classes. Transitions మనం ఎలా డినోట్ చేస్తాం అంటే లింక్స్ తో డినోట్ చేస్తూ ఉంటాం. సో ఇందాక మనం స్టేట్స్ అనేది నోట్స్ తో డినోట్ చేస్తూ ఉంటాం అని చెప్పాము. సో ఇప్పుడు నేను ఒక ఇన్పుట్ ఇచ్చాను, నేను ఒక ఇన్పుట్ 2 అనే వాల్యూ ఇన్పుట్ ఇవ్వడం గురించి అని ఇప్పుడు ఈ స్టేట్ లో ఉన్న నోట్ కాస్త ఈ స్టేట్ లోకి మారింది. ఓకేనా? సో ఆ ట్రాన్సిషన్ ని యూ కాల్ ఇట్ యాజ్ ఆ ట్రాన్సిషన్స్ అన్ని మనం ఎక్కడ రిప్రజెంట్ చేస్తాం అంటే లింక్స్ మీద రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకే, అంటే లింక్స్ మీద ఉన్న వెయిట్స్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో ట్రాన్సిషన్స్ ఆర్ డినోటెడ్ బై లింక్స్ దట్ జాయిన్ ద స్టేట్స్. ద ఇన్పుట్ దట్ కాజెస్ ద ట్రాన్సిషన్ ఈస్ రిప్రజెంటెడ్ బై అ లింక్. సో ద ఇన్పుట్స్ ఆర్ లింక్ వెయిట్స్. నేను ఇచ్చే ఇన్పుట్ అనేది ఆ లింక్ మీద ఆరో మీద వెయిట్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు 2 అనేది ఇన్పుట్ ఇచ్చినందువల్ల ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ లోకి మారింది. Okay, a finite state machine is represented by state graph having a finite number of states and a finite number of transitions between state. ఇప్పుడు ఫైనల్ గా finite state machine అంటే ఏంటంటే it is a state graph, okay, which is having finite number of states. ఆ state graph లో finite number of states ఉంటాయి and finite number of transitions ఉంటాయి. దాన్ని you call it as a finite state machine. So finite state machine ante it consists of finite number of states and finite number of transitions between the states. The ZC detection example can have the following types of inputs. Indaka మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ZC అనే ప్రోగ్రామ్ డిటెక్ట్ చేయడం అనేది. ఆ ప్రోగ్రామ్ నేను తీసుకుంటే దాంట్లో 3 నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉండొచ్చు. ఇప్పుడు మనం ఇన్పుట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ప్రోగ్రామ్ కి ఎలాంటి ఇన్పుట్స్ ఉండొచ్చు అంటే దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ టు డిటెక్ట్ ZC అంటే Z అనే ఆల్ఫాబెట్ న డిటెక్ట్ చేస్తుంది, C అనే ఆల్ఫాబెట్ న డిటెక్ట్ చేస్తుంది. ఎనీథింగ్ అదర్ దెన్ Z అండ్ C ఇస్తే కనుక ఇట్ విల్ టేక్ యాజ్ అ థర్డ్ క్యారెక్టర్. ఓకేనా? ఇంకా క్యారెక్టర్ ఏంటి అనేది దట్ ఈస్ అన్నెసెసరీ థింగ్. either Z is a valid one, C is a valid one. Anything other than Z and C is an invalid one. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం తీసుకుంటే దాంట్లో 3 టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయని చెప్తాం. ఫస్ట్ వన్ ఇస్ Z అనే ఇన్పుట్ ఒకటి, C అనే ఇన్పుట్ ఒకటి. ఎనీ క్యారెక్టర్ అదర్ దాన్ Z or C will be denoted by a Z. ఆ ఆల్ఫాబెట్ ఏంటి అనేది మనకు అనవసరం, దట్ విల్ బి డినోటెడ్ బై అన్ A. A అంటే క్యారెక్టర్ అదర్ దాన్ Z and C. సో దీస్ ఆర్ ద ఇన్పుట్స్ ఫర్ దట్ ప్రోగ్రామ్. సో మనం ఇక్కడ ఇన్పుట్ అంటే ఏం చెప్తాము, ఎనీ వాల్యూ దట్ యు ఆర్ గివింగ్ టు ద స్టేట్ గ్రాఫ్, దాన్ని మనం ఇన్పుట్ అని అంటున్నాం. ట్రాన్సిషన్ అంటే ఏంటి అంటున్నాము, నేను ఇచ్చిన ఇన్పుట్ వల్ల నా స్టేట్ గ్రాఫ్ అనేది ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి మారితే కనుక దాన్ని మనం ట్రాన్సిషన్ అని చెప్తున్నాం. ఓకే, ఫైనైట్ స్టేట్ మెషిన్ అంటే ఏం చెప్తున్నాము, any machine, any state graph that is containing finite number of states and finite number of transitions between the states.
దట్ మోడల్ ఈస్ కాల్డ్ as a స్టేట్ ఫైనైట్ స్టేట్ మెషిన్ అని అంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇన్పుట్స్ అంటే ఏంటి, మీరు ఇచ్చే వాల్యూస్. సో ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లో ఇన్పుట్స్ ఏంటి, జెడ్ అవ్వచ్చు, సి అవ్వచ్చు, ఆర్ ఎనీ క్యారెక్టర్ అదర్ దెన్ జెడ్ అండ్ సి అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని తీసుకుంటే, సో దిస్ ఇస్ అ ఫైనైట్ స్టేట్ మెషిన్. ఓకే, సో ఇక్కడ నోడ్స్ అన్ని కూడా మనం చెప్పినట్టు స్టేట్స్, నోడ్స్ అన్ని కూడా మన సర్కిల్స్, ఈ నోడ్స్ అన్ని కూడా మనం చెప్పిన స్టేట్స్. ఈ లింక్స్ అన్ని కూడా మనం చెప్పిన లింక్స్ మీద ఉన్నాయన్నీ కూడా మనం ఇచ్చే ఇన్పుట్ వాల్యూస్. ఈ జెడ్ అనేది నేను ఇస్తున్న ఇన్పుట్ వాల్యూ. నేను జెడ్ అనే వాల్యూ ఇన్పుట్ ఇవ్వడం గురించి అని నన్ స్టేట్ లో ఉన్నది కాస్త ఇట్ చేంజ్డ్ ఇంటూ జెడ్ స్టేట్. నెక్స్ట్ సి అనేది ఇన్పుట్ ఇవ్వడం గురించి అని జెడ్ స్టేట్ లో ఉన్నది ఇట్ చేంజ్ ఇంటూ జెడ్ సి స్టేట్. ఓకేనా, సో ఇందాక మనం చెప్పిన ప్రోగ్రామ్ కి ఫైనైట్ స్టేట్ మెషిన్ ఇది. In this system, if a system is in none state, then it receives A or C, then it is in none state only. ఇప్పుడు ఇది తీసుకుంటే మీరు ఇనిషియల్ గా అది నన్ స్టేట్ లో ఉంది, స్టాప్ స్టేట్ లో ఉంది ప్రోగ్రామ్. సో స్టాప్ స్టేట్ లో ఉన్నప్పుడు నేను ఇన్పుట్ అనేది సి ఏ ఇచ్చినా సి ఇచ్చినా కానీ, ఇక్కడ ఇన్పుట్స్ మోర్ దాన్ వన్ ఇన్పుట్ ఉంటే యూ విల్ సపరేట్ ఇట్ బై అ కామా. సో ఏ ఇచ్చినా కానీ సి ఇచ్చినా కానీ అది నన్ స్టేట్ లోనే ఉంటుంది. ఎందుకని, ఆ ప్రోగ్రామ్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ ఈస్ అ ప్రోగ్రామ్ టు డిటెక్ట్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్. ఫస్ట్ జెడ్ తీసుకోవాలి, తర్వాత సి రావాలి, మళ్ళీ జెడ్ తీసుకోవాలి, తర్వాత సి రావాలి. ఆ సీక్వెన్స్ లో వస్తే ఇన్పుట్స్ అది యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. కాబట్టి అది ఇనిషియల్ గా నన్ స్టేట్ లో ఉన్నప్పుడు ఇఫ్ ఐఎమ్ గివింగ్ ద ఆల్ఫాబెట్ ఏ ఆర్ సి, ఇట్ విల్ బి ఇన్ నన్ స్టేట్ ఓన్లీ. ట్రాన్సిషన్ మళ్ళీ నన్ స్టేట్ లోనే ఉంటుంది అది. ఒకవేళ నన్ స్టేట్ లో ఉన్నప్పుడు నేను కనుక జెడ్ అనేది ఇన్పుట్ కింద ఇస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇట్ స్టేట్ ఇంటూ జెడ్. ఓకే, జెడ్ లో ఉన్నప్పుడు నేను మళ్ళీ జెడ్ అనేది ఇన్పుట్ ఇస్తే మళ్ళీ అది జెడ్ స్టేట్ లోనే ఉంటుంది. జెడ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఒకవేళ నేను ఎనీ క్యారెక్టర్ అదర్ దాన్ జెడ్ అండ్ సి అంటే ఏ అనేది నేను ఇస్తే, ఎనీ క్యారెక్టర్ అదర్ దాన్ జెడ్ అండ్ సిని మనం ఏ అంటున్నాం. సో నేను జెడ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఏ అనేది ఇన్పుట్ కింద ఇస్తే మళ్ళీ అది నన్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ జెడ్ లో ఉన్నప్పుడు నేను సి అనేది ఇన్పుట్ ఇస్తే అది జెడ్ సి స్టేట్ లోకి వెళ్తుంది. నా ప్రోగ్రామ్ వచ్చేసి జెడ్ సి అనేది ఐడెంటిఫై చేయాలి. సో జెడ్ తర్వాత సి అనేది ఇన్పుట్ కింద ఇస్తే జెడ్ సి లోకి వెళ్తుంది. జెడ్ సి లో ఉన్నప్పుడు ఎనీ క్యారెక్టర్ సి ఆర్ ఏ ఇచ్చుంటే మళ్ళీ అది నన్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ థర్డ్ క్యారెక్టర్ జెడ్ ఇస్తే ఇట్ విల్ గో ఇన్ టు జెడ్ సి జెడ్ స్టేట్. ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎనీ క్యారెక్టర్ అదర్ దాన్ సి ఇచ్చుంటే కనుక, నాకు కావాల్సిన జెడ్ సి కాబట్టి ఇక్కడ జెడ్ లో ఉన్నప్పుడు నాకు సి ఇస్తే కనుక వ్యాలిడ్ ఇన్పుట్ ఇట్ విల్ గోయింగ్ టు నెక్స్ట్ స్టేట్. ఎనీథింగ్ అదర్ దాన్ సి ఇస్తే కనుక అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ ఇంటూ ఏ ఇస్తే నన్ స్టేట్ లోకి వెళ్తుంది, జెడ్ ఇస్తే జెడ్ స్టేట్ లోకి వెళ్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఈ స్టేట్ లో ఉన్నప్పుడు నేను సి అనేది వ్యాలిడ్ ఇన్పుట్ ఇస్తే కనుక ఫైనల్లీ ఇట్ విల్ చేంజ్ ఇంటూ జెడ్ సి. సో దిస్ ఇస్ మై ప్రోగ్రామ్ అవుట్పుట్ విచ్ ఎవర్ ఐ వాంట్. ఆ ప్రోగ్రామ్ అనేది నన్ స్టేట్ లో ఉన్నది కాస్త ఈ స్టేట్ లోకి మారుతుంది. ఓకే, ఫైనల్ అవుట్పుట్ వచ్చాక మళ్ళీ జెడ్సి ఏది ఇచ్చినా కానీ సో అది అవుట్పుట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి లాస్ట్ స్టేట్ లో ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్ హియర్. ఇన్ నన్ స్టేట్ if z is received, the system enters into z state. నన్ స్టేట్ లో ఉన్నప్పుడు z అనేది రిసీవ్ చేసుకుంటే ఇట్ ఎంటర్స్ ఇంటూ z state అన్నమాట. z state if it receives z, it will be remain in the same state. z state లో ఉన్నప్పుడు మళ్ళీ z రిసీవ్ చేసుకుంటే మళ్ళీ అది సేమ్ స్టేట్ లో z లోనే ఉండిపోతుంది. If C is received, it will go back to ZC state. C అనేది ఇన్పుట్ కింద వస్తే Z లో ఉన్నప్పుడు it will go back to ZC state. And if any other character say A is received, then it will go back to the null state. So ఇక్కడ ఉన్నప్పుడు any other character such as A అనేది రిసీవ్ చేసుకుంటే కనుక it will go back into the null state. So ఈ స్టేట్ గ్రాఫ్ ని మనం డిస్క్రైబ్ చేస్తున్నాం ఇక్కడ with simple English terms. So this is a finite state machine. దీంట్లో మనకి finite number of states ఉన్నాయి. నాకు ఇక్కడ ఒక 5 స్టేట్స్ ఉన్నాయి, నోట్స్ రిప్రజెంట్ చేశాను. ఫైనైట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ లింక్స్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్సిషన్ జరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్సిషన్ జరిగింది. సో దీన్ని ఈ కాల్ ఇట్ యాజ్ అ ఫైనైట్ స్టేట్ మెషిన్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ఇన్పుట్స్ అండ్ ట్రాన్సిషన్. ఇన్పుట్ అంటే ఏంటి, ట్రాన్సిషన్ అంటే ఏంటి. నెక్స్ట్ అవుట్పుట్స్ ఆర్ బేస్డ్ ఆన్, దిస్ ఇస్ ఆల్ ద ఇంట్రడక్షన్ పార్ట్ అమ్మా. అవుట్పుట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ వాల్యూస్. సో నేను ఇచ్చిన ఇన్పుట్ ని బేస్ చేసుకొని ఐ గెట్ ద అవుట్పుట్ పార్ట్. When an input is applied to a state, it is processed in order to produce an output. As we know, మనం program కి input ఇచ్చినప్పుడు depending upon the program input that is given, processing అనేది జరిగి it will produce an output. Each input and output of the state graph is represented by a slash. మన స్టేట్ గ్రాఫ్ లో రిప్రజెంట్ చేసేటప్పుడు ఇన్పుట్ ని అవుట్పుట్ ని డిఫరెన్షియేట్ చేయడానికి we will be using a slash symbol.
ఇన్పుట్ ముందు ఉంటుంది, స్లాష్ అవుట్పుట్ అనేది స్లాష్ తర్వాత ఉంటుంది. ఓకే, అవుట్పుట్స్ ఆర్ ఆల్సో లింక్ వెయిట్స్. If more than one input having the same output, then it can be represented by input, input 2, input 3, so on. సో ఇక్కడ మోర్ దెన్ ఒక అవుట్పుట్ అనేది లింక్ వెయిట్స్ మీద మనం పెడతాం, అంటే లింక్ వెయిట్స్ మీద రాస్తాము. ఇన్పుట్ లాగా అవుట్పుట్ కూడా లింక్ వెయిట్స్ మీద పెడతాము. మోర్ దెన్ ఒక ఇన్పుట్ అనేది సేమ్ అవుట్పుట్ కి లీడ్ చేస్తుంటే, అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ కి నేను 2, 3, 4 ఇస్తే నాకు అవుట్పుట్ సమ్ 10 అనేది వస్తుంది. అంటే మోర్ దెన్ వన్ ఇన్పుట్ నేను ఇవ్వాల్సి వస్తే కనుక దాన్ని కామా ఆపరేటర్ తో సపరేట్ చేస్తాం. అంటే ఇన్పుట్ 1, input 2, input 3, so on, any number of inputs slash these inputs are leading to this corresponding output. ఓకేనా, సో ఇన్పుట్ అనేది స్లాష్ ముందు, అవుట్పుట్ అనేది స్లాష్ తర్వాత మనం రిప్రజెంట్ చేస్తాం ఆన్ ద లింక్స్. సో సీ దిస్ ఎగ్జాంపుల్, లెట్ us consider tape control recovery system. So this is an example of tape control recovery system anta. The system contains two inputs. ఈ system ki ఈ పర్టికులర్ ఫైనల్ స్టేట్మెంట్ ఈ సిస్టమ్ కి ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ 2 ఇన్పుట్స్. అది 2 ఇన్పుట్స్ తీసుకుంటుంది. ఒక ఇన్పుట్ వచ్చేసి ఓకే అని, ఇంకొక ఇన్పుట్ వచ్చేసి ఎర్రర్ అని. సో దిస్ మెషిన్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ 2 ఇన్పుట్స్, ఐదర్ ఓకే ఆర్ ఎర్రర్. ఓకే, ఓకే అంటే ఏంటంటే ఓకే మీన్స్ నో రైట్ ఎర్రర్స్. టేప్ రైట్ గురించి కదా ఇది. సో ఓకే అంటే ఇన్పుట్ అనేది ఓకే అని ఇచ్చామంటే దాని మీనింగ్ వచ్చేసి రైటింగ్ దగ్గర నో ఎర్రర్స్ ఏమి రావట్లేదు. టేప్ ని రైట్ చేసేటప్పుడు మనకి ఎర్రర్స్ ఏమి రావట్లేదు. సో నో రైట్ ఎర్రర్స్ అనేది మీనింగ్ ఆఫ్ ఓకే. అదే సెకండ్ ఇన్పుట్ ఏంటి, ఎర్రర్ అన్నాం కదా. ఎర్రర్ అంటే ఏంటి అంటే కనుక ఎర్రర్ మీన్స్ దేర్ మే బి రైట్ ఎర్రర్స్. సో ఈ ప్రోగ్రామ్ కి 2 ఇన్పుట్స్ ఉన్నాయి, ఓకే అనేది ఒక ఇన్పుట్, ఎర్రర్ అనేది ఒక ఇన్పుట్. ఓకే అంటే మీనింగ్ ఏంటంటే నో రైట్ ఎర్రర్స్, ఎర్రర్స్ ఏమీ లేవు అని మీనింగ్. ఎర్రర్ అంటే మీనింగ్ ఏంటంటే దేర్ మే బి రైట్ ఎర్రర్స్, ఎర్రర్స్ అనేది ఉన్నాయి అని చెప్పి మీనింగ్. ఓకేనా, సో ఈ 2 ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు నాకు అవుట్పుట్స్ అనేది డిఫరెంట్ వేస్ లో రావచ్చు. అవుట్పుట్స్ ఏం రావచ్చు అంటే రీరైట్ అని రావచ్చు. ఒకవేళ ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఎర్రర్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది నాకు రీరైట్ అని రావచ్చు, ఎరేజ్ అని రావచ్చు, నన్ అని రావచ్చు, అవుట్ ఆఫ్ సర్వీస్ అని రావచ్చు. సో నన్ అంటే అక్కడ మీనింగ్ వచ్చేసి నో స్పెషల్ యాక్షన్ ఇస్ టేకెన్. ఓకే, సో దిస్ ప్రోగ్రామ్ ఇస్ హ్యావింగ్ 2 ఇన్పుట్స్, ఓకే అండ్ ఎర్రర్, and corresponding outputs like rewrite, erase, none, out of service, so on. Okay, now if you take this graph, ఇనిషియల్ గా మనం నోట్ 1 లో ఉన్నాము, అంటే ఈ స్టేట్ లో ఉన్నాము. ఈ స్టేట్ లో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఓకే అనేది, ఇక్కడ చూడండి ఇన్పుట్ ఓకే అనేది ఇస్తే కనుక అవుట్పుట్ ఏమొస్తుందంటే నన్ స్టేట్ లోనే ఉంటుంది. అంటే అవుట్పుట్ అనేది నాకు నన్ అంటే మీనింగ్ వచ్చేసి ఎలాంటి స్పెషల్ యాక్షన్ మనం తీసుకోవాల్సిన పని లేదు. అదే ఇది 1 స్టేట్ లో ఉన్నప్పుడు నేను ఇన్పుట్ అనేది ఎర్రర్ కనుక ఇచ్చుంటే నాకు అవుట్పుట్ ఏమొచ్చేది అంటే కనుక రీరైట్ అనే అవుట్పుట్ వస్తుంది. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇట్ స్టేట్ ఫ్రమ్ 1 to 2. 1 స్టేట్ లో ఉన్నప్పుడు ఇన్పుట్ కనుక ఎర్రర్ ఇచ్చుంటే కనుక అవుట్పుట్ అనేది నాకు రీరైట్ కింద వస్తుంది. ట్రాన్సిషన్ అనేది ఫస్ట్ స్టేట్ నుంచి సెకండ్ స్టేట్ లోకి మారుతుంది. సెకండ్ స్టేట్ లో ఉన్నప్పుడు నేను ఓకే అనే ఇన్పుట్ కనుక ఇస్తే, సెకండ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఓకే అనే ఇన్పుట్ ఇస్తే కనుక అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు నన్ స్టేట్. నన్ స్టేట్ కి అది మారుతుంది. ఓకే, సెకండ్ స్టేట్ లో ఉన్నప్పుడు నేను ఎర్రర్ కనుక ఇన్పుట్ ఇచ్చుంటే ఓకే అంటే 1 స్టేట్ లోకి వెళ్తుంది, నన్ స్టేట్ మీనింగ్కి వెళ్తుంది. ఎర్రర్ కనుక ఇచ్చుంటే కనుక రీరైట్ అనే అవుట్పుట్ వస్తుంది. సో రీరైట్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇట్ స్టేట్ టు నోడ్ నెంబర్ 4. సెకండ్ స్టేట్ నుంచి నోడ్ నెంబర్ 4 లోకి వెళ్తుంది. అలానే 4 లో ఉన్నప్పుడు ఓకే అనేది ఇన్పుట్ ఇస్తే కనుక నన్ స్టేట్ లోకి వెళ్తుంది. 3 లో ఉన్నప్పుడు ఓకే ఇన్పుట్ ఇస్తే నన్ స్టేట్ లోకి వెళ్తుంది. ఓకే, 4 లో ఉన్నప్పుడు ఎర్రర్ ఇస్తే కనుక ఎరేజ్ స్టేట్ లో, ఎరేజ్ అనే అవుట్పుట్ వస్తుంది, స్టేట్ 5 లోకి మారుతుంది. 5 లో ఉన్నప్పుడు ఎర్రర్ ఇన్పుట్ ఇస్తే కనుక ఎరేజ్ అనే అవుట్పుట్ వస్తుంది, నోట్ నెంబర్ 6 లోకి మారుతుంది. సో ఆన్. ఓకే, అంటే ఈ స్టేట్ గ్రాఫ్ లో మనం ఏం చెప్తాం అంటే, మనం ఇందాక ఎగ్జాంపుల్ లో ఇన్పుట్ చెప్పేటప్పుడు ఓన్లీ లింక్ మీద ఇన్పుట్ ఒక్కటే మనం డినోట్ చేస్తూ వచ్చాం. కానీ ఇక్కడ ఏం చెప్తాం అంటే అవుట్పుట్ అంటే మీరు ఇచ్చే ఇన్పుట్ ని బట్టి మీకు అవుట్పుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ స్టేట్ గ్రాఫ్ లో మన ఇన్పుట్ ని అవుట్పుట్ ని ఒకటే లింక్ మీద మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాము, సపరేటెడ్ బై ఏ స్లాష్ సింబల్. స్లాష్ సింబల్ తో మనం సపరేట్ చేసి ఓకే స్లాష్ నన్ అన్నాం, అంటే ఓకే అనేది ఇన్పుట్, నన్ అనేది దానికి వస్తున్న అవుట్పుట్. ఓకే, సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ టేప్ రికవరీ సిస్టమ్. ఆ సిస్టమ్ మనం డెవలప్ చేసేటప్పుడు సిస్టమ్ అనేది
స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి వెళ్ళేటప్పుడు దాని స్టేట్స్ ఎలా మార్చుకుంటూ వెళ్తుంది నేను ఇచ్చే ఇన్పుట్ని బట్టి హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇట్స్ బిహేవియర్. సో దిస్ ఈస్ అబౌట్ అవుట్పుట్. అండ్ నెక్స్ట్ స్టేట్ టేబుల్. ఇప్పుడు మనం స్టేట్ అంటే ఏంటో చూసాము, ఇన్పుట్స్ ఎలా ఇస్తామో చూసాము, అవుట్పుట్స్ ఎలా రాస్తాము అనేది స్టేట్ గ్రాఫ్ లో చూసాము. స్టేట్ టేబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్ గా నేను స్టేట్ గ్రాఫ్ డ్రా చేసినప్పుడు దిస్ ఇస్ అ స్మాల్ స్టేట్ గ్రాఫ్. ఇక్కడ నాకు అర్థం అవుతుంది కొన్ని ఫైనైట్ నెంబర్ ఆఫ్ నోట్స్, ఫైనైట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది 2 స్టేట్ లోకి మారుతుంది. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ టు డిటెక్ట్. వెరాస్ కొన్ని కేసెస్ లో ఏమవుతుందంటే if the state graph has larger number of states and transitions, ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఉన్నప్పుడు దెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫాలో దెమ్. సో మనం దాన్ని ట్రేస్ చేసుకోవడం ఇట్ విల్ బి డిఫికల్ట్ ప్రాసెస్ వెన్ దే ఆర్ more number of states and more number of transitions. So therefore a state table is used as an easiest way to represent all the states, inputs, transitions and outputs of a state graph. So అందుకని మనం స్టేట్ టేబుల్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకని గ్రాఫ్ లో మనకి ట్రేసింగ్ కష్టం అవుతుంది కాబట్టి, ఫాలో అవటం డిఫికల్ట్ అవుతుంది కాబట్టి అదే గ్రాఫ్ ని మనం టేబులర్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాము. దాన్ని మనం స్టేట్ టేబుల్ అంటాం. ఆ టేబులర్ ఫార్మాట్ లో యుల్ బి హ్యావింగ్ ద స్టేట్స్, you'll be having the inputs, you'll be having the transitions and you'll be having the outputs of the state graph. Same అదే గ్రాఫ్ ని మనం టేబులర్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేస్తున్నాం. A state table is defined as a tabular representation of the state graph, as I already told you. State table లో మనకి ఏముంటాయంటే each row represents a state. దాంట్లో మనకి రోస్ ఉంటాయి. Every row is going to represent a state. కాలం ఉంటుంది, ప్రతి కాలం represents an input condition. ఓకే, రో అంటేనేమో స్టేట్స్ అంటే నోట్స్. మనం ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ 7 నోట్స్ ఉన్నాయి, సో అవన్నీ మనం స్టేట్స్ అంటాం. కాలం అంటే ఇట్ రిప్రజెంట్స్ ద ఇన్పుట్. మనం ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో టేప్ సిస్టంలో మనకి 2 ఇన్పుట్స్ ఉన్నాయి అన్నాం. ఓకే అనేది ఒక ఇన్పుట్, ఎర్రర్ అనేది ఒక ఇన్పుట్. సో ఈ కాలమ్స్ అన్ని కూడా ఇన్పుట్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. నాకు 2 ఇన్పుట్స్ ఉంటాయి కాబట్టి ఒక ఇన్పుట్ ఓకే అంటున్నాను, ఇంకొక ఇన్పుట్ అనేది ఎర్రర్ అని అంటున్నాను. ఓకే, ద బాక్స్ అండ్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద రో అండ్ కాలమ్ రిప్రజెంట్స్ ద నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ద అండ్ ద అవుట్పుట్. సో ఇప్పుడు ఈ బాక్సెస్ లో వచ్చేసరికి ఇట్ ఈస్ గోయింగ్ టు రిప్రజెంట్స్ ద నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ద అవుట్పుట్. నేను పలానా ఇన్పుట్ ఇస్తే కనుక నెక్స్ట్ స్టేట్ ఏం మారుతుంది, అవుట్పుట్ ఏంటి అనేది మనం ఈ బాక్సెస్ లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో ఇందాక మనం తీసుకున్న గ్రాఫ్ కి ఎగ్జాంపుల్ ఇది. సో ఇందాక మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, 7 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రోలో మనం స్టేట్స్ వేసాం. అంటే రోస్ అన్ని కూడా మనకి స్టేట్స్ కాబట్టి రోస్ అన్నిట్లోనూ మనం 7 స్టేట్స్ వేసాము. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ కి నాకు 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి ఓకే అండ్ ఒక ఎర్రర్ అనేది ఇన్పుట్ కాబట్టి అవన్నీ మనం కాలమ్స్ లో పెట్టాము, ఓకే అండ్ ఎర్రర్ అని. నెక్స్ట్ ఇప్పుడు స్టేట్ నెంబర్ 1 లో ఉన్నప్పుడు నేను ఓకే అనే ఇన్పుట్ ఇస్తే ఏమవుతుంది, ఎర్రర్ అనే ఇన్పుట్ ఇస్తే ఏమవుతుంది. స్టేట్ గ్రాఫ్ లో స్టేట్ నెంబర్ 1 లో ఉన్నప్పుడు ఓకే అనే ఇన్పుట్ ఇస్తే కనుక అది అవుట్పుట్ అనేది మళ్ళీ 1 స్టేట్ కే వస్తుంది. ఓకే ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ వచ్చేది నన్ అని ఉంటుంది. ఓకే అని ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ వచ్చేసి నన్. ట్రాన్సిషన్ జరిగాక మళ్ళీ ఫస్ట్ స్టేట్ లోకి వెళ్తుంది. అదే 1 స్టేట్ లో ఉన్నప్పుడు నేను ఎర్రర్ అనే ఇన్పుట్ ఇచ్చుంటే కనుక అవుట్పుట్ అనేది నాకు రీరైట్ కింద వస్తుంది. ట్రాన్సిషన్ అనేది ఫస్ట్ స్టేట్ నుంచి సెకండ్ స్టేట్ కి మారుతుంది. సో ఫస్ట్ స్టేట్ లో ఉన్నప్పుడు 2 కేసెస్, ఓకే ఇస్తే అవుట్పుట్ నన్ వస్తుంది, మళ్ళీ ఫస్ట్ స్టేట్ కి వస్తుంది. అదే ఫస్ట్ స్టేట్ లో ఉన్నప్పుడు ఎర్రర్ కనుక ఇన్పుట్ ఇచ్చుంటే రీరైట్ లో అనేది అవుట్పుట్ కింద వస్తుంది, స్టేట్ 2 లోకి మారుతుంది. సో దట్ ఈస్ వాట్ యు ఆర్ రిప్రజెంటింగ్ ఇన్ ద స్టేట్ టేబుల్ హియర్. సో ఫస్ట్ స్టేట్ లో ఉన్నప్పుడు ఓకే అనే ఇన్పుట్ ఇస్తే కనుక స్టేట్ 1 లోకే వస్తుంది, అవుట్పుట్ వచ్చేసి నన్. అదే ఎర్రర్ కనుక ఇన్పుట్ ఇచ్చుంటే ఫస్ట్ స్టేట్ లో ఉన్నప్పుడు ఎర్రర్ ఇన్పుట్ ఇచ్చుంటే కనుక సెకండ్ స్టేట్ లోకి మారుతుంది, సెకండ్ నోట్ లోకి మారుతుంది, అవుట్పుట్ వచ్చేసేసి రీరైట్. ఓకే, సిమిలర్లీ ఫర్ నోట్ నెంబర్ 2. సో నోట్ నెంబర్ 2 దగ్గర మనం ఉన్నప్పుడు ఓకే అనేది ఇన్పుట్ కిందకి ఇచ్చుంటే మనకు అవుట్పుట్ అనేది నన్ వస్తుంది. ట్రాన్సిషన్ అనేది నోడ్ నెంబర్ 2 నుంచి నోడ్ నెంబర్ 1 లోకి మారిపోతుంది. ఓకే ఇచ్చినప్పుడు అవుట్పుట్ నన్ను 1 లోకి మారుతుంది. అలా కాకుండా ఎర్రర్ మెసేజ్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది నోడ్ నెంబర్ 2 అవుట్పుట్ అనేది రీరైట్ కింద వస్తుంది. ట్రాన్సిషన్ అనేది నోడ్ నెంబర్ 2 నుంచి నోడ్ నెంబర్ 4 లోకి మారుతుంది. సో దెర్ ఆర్ 2 కేసెస్ ఫర్ నోడ్ నెంబర్ 2. సో నోడ్ నెంబర్ 2 లో ఉన్నప్పుడు ఇఫ్ ఐఎమ్ గివింగ్ ద ఇన్పుట్ యాజ్ ఓకే 1 స్టేట్ లోకి వెళ్తుంది నన్.
ఇఫ్ ఐఎమ్ గివింగ్ ద ఇన్పుట్ యాజ్ ఎర్రర్ 4 స్టేట్ లోకి వెళ్తుంది, అవుట్పుట్ వచ్చేసి రీరైట్. సో సిమిలర్లీ ఇక్కడ ఉన్నవన్నీ కూడా ప్రతి నోడ్ కి ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు దాని అవుట్పుట్ ఏంటి, దాని స్టేట్ ఏంటి అనేది విల్ బి రిప్రజెంటింగ్ ఇన్ ద స్టేట్ టేబుల్. ఓకే, సిమిలర్లీ ఫర్ లాస్ట్ నోడ్ నెంబర్ 7, నోడ్ నెంబర్ 7 అంటే ఫైనల్ అవుట్పుట్ ఇది. సో నోడ్ నెంబర్ 7 లో దిస్ ఇస్ ద లాస్ట్ స్టేట్ కాబట్టి ఇంకా నాకు ఇక్కడ ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వడానికి లేదు, కరెస్పాండింగ్ అవుట్పుట్ లేదు కాబట్టి ఐ రిప్రజెంట్ డాష్ లైన్ లో మనం రిప్రజెంట్ చేసాం. ఓకే, దిస్ ఇస్ స్టేట్ టేబుల్, హౌ ద స్టేట్ టేబుల్ విల్ లుక్ లైక్. అండ్ నెక్స్ట్ దీంట్లోనే టైం వర్సెస్ సీక్వెన్స్. ఇప్పుడు మనం ఇక్కడ స్టేట్ గ్రాఫ్ లో నౌ వి సా వాట్ ఈస్ ద స్టేట్, ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, స్టేట్ టేబుల్ అంటే ఎలా ఉంటుంది. సో స్టేట్ గ్రాఫ్ డోంట్ రిప్రజెంట్ టైం, ద రిప్రజెంట్స్ ద సీక్వెన్స్. ఇక్కడ మనం స్టేట్ గ్రాఫ్ లో మనం రిప్రజెంట్ చేసేది విల్ నాట్ కనెక్టెడ్ ఎనీవే విత్ టైం. టైం గురించి మనం అసలు మాట్లాడము, మనం ఓన్లీ సీక్వెన్స్ ఎలా మారుతుంది అంటే ఈ 1 నోడ్ లో ఉన్నది ఈ ఇన్పుట్ ఇవ్వటం వల్ల ఇక్కడికి మారింది, సెకండ్ నోడ్ లోకి మారింది, సెకండ్ లో ఉన్నది ఈ ఇన్పుట్ ఇవ్వటం వల్ల దాని స్టేట్ 4th లోకి మారింది. సో we'll represent only the sequence of behavior change tappa, will not talk about time in state graph. Okay, so that is what we are saying here. State graph don't represent time, they represents the sequence gurinchi maatladutunnam mana state graphs lo. A transition might take microseconds or centuries. మీకు ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ జరగటానికి ఈ 1 అనే దాని నుంచి 2 లోకి మారటానికి ఐదర్ మిల్లీ సెకండ్స్ లోకి మారిపోవచ్చు లేదా కొన్ని ఇయర్స్ పట్టొచ్చు మారటానికి. బట్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్, వీఆర్ నాట్ కన్సర్న్ విత్ టైం. మనం ఓన్లీ చెప్తుంది 1 నుంచి 2 అనే సీక్వెన్స్ లోకి మారింది అని చెప్తున్నాం తప్ప అది ఎంత టైంలో మారింది, ఎంత టైం పీరియడ్ లో మారింది, దట్ ఈస్ నాట్ డిస్కస్డ్ ఇన్ స్టేట్ గ్రాఫ్. సో అదే మనం ఇక్కడ చెప్తున్నాం. ట్రాన్సిషన్ might take either a microseconds or a centuries to change its. A system may be in one state for milliseconds or years. So that is what we are saying here. So ante in time in state graph we will be representing the sequence of states but not related with, not talking about time. Okay, and last one వచ్చేసి దీంట్లో ఇంట్రడక్షన్ పార్ట్ లో సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్. సో దెర్ ఆర్ 4 tables ఇన్వాల్వ్డ్ ఇన్. ఇప్పుడు స్టేట్ గ్రాఫ్ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే కనుక మనకి 4 tables ఉంటాయి. ఫస్ట్ టేబుల్ వచ్చేసి ఇన్పుట్ టేబుల్ కోడ్ అంటాం. సో ఫస్ట్ టేబుల్ ఎన్కోడ్ ద ఇన్పుట్ వాల్యూస్. సో ఇప్పుడు స్టేట్ గ్రాఫ్ లో నేను ఇన్పుట్ ఇచ్చేటప్పుడు యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ కెన్ ఐదర్ గివ్ అ నెంబర్ ఆర్ యూ కెన్ ఐదర్ గివ్ అ వేరియబుల్. ఓకే, సో నేను ఇచ్చే ఇన్పుట్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ అ న్యూమరిక్ వాల్యూ అది డైరెక్ట్ గా తీసుకుంటుంది, న్యూమరిక్ కాకపోతే కనుక దాన్ని ఎన్కోడ్ చేసుకోవాలి కాబట్టి సో దానికి సంబంధించి మనకి ఫస్ట్ టేబుల్ ఇన్పుట్ టేబుల్ కోడ్ అంటే ద ఫస్ట్ టేబుల్ ఎన్కోడ్ ద ఇన్పుట్ వాల్యూ. If it is a numeric, it is taking or else it is encoding the value and taking the input value. Second table వచ్చేసి the table that specifies the next state. ఓకేనా, అంటే ఫస్ట్ స్టేట్ లో ఉన్నది నేను ఇన్పుట్ ఇవ్వటం వల్ల ఇంకొక స్టేట్ లోకి మారుతుంది కదా సెకండ్ స్టేట్ లోకి. సో అది రిప్రజెంట్ చేసే టేబుల్ ని మనం ట్రాన్సిషన్ టేబుల్ అని అంటాం. Transition table is a table that specifies the next state. Similarly, output table, a table that specifies the output. ఇప్పుడు ఇన్పుట్ ఇవ్వటం గురించి ట్రాన్సిషన్ ఇలా మారింది, అవుట్పుట్ ఏమొచ్చింది దాని ఇందాక చూపించాం కదా ఇన్పుట్ స్లాష్ అవుట్పుట్ అని చెప్పి. సో అవుట్పుట్ అనేది రిప్రజెంట్ చేసే టేబుల్ అవుట్పుట్ టేబుల్ అని. అలానే a table that stores the present state of every device. A table that represents the present state of every device. సో ఇప్పుడు మనకి డిఫరెంట్ డివైజెస్ గురించి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క డివైస్ కి ఒక్కొక్క టేబుల్ రిప్రజెంట్ చేస్తున్నాము, దాన్ని డివైస్ టేబుల్ అని. అంటే ఇప్పుడు ఇందాక టేప్ రైటర్ గురించి మాట్లాడాను, అలానే ఇంకొక సిడి రైటర్ గురించి. సో ఇవన్నీ ప్యారలల్ గా జరుగుతున్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క డివైస్ కన్నా మనం తీసుకుంటాం. టేప్ రైటర్ is one device, CD writer is one device, so on. Okay, so this is a table that stores the state of every device. ఇప్పుడు రొటీన్ కి వచ్చేసరికి ఫస్ట్ మనం ఏ డివైస్, నేను టేప్ దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బిగిన్ ఐఎమ్ టేకింగ్ ద టేప్ డివైస్ టేబుల్ అండ్ ఐఎమ్ ఐడెంటిఫైయింగ్ ద ప్రెసెంట్ స్టేట్. అంటే నేను టేప్ రైటర్ గురించి మాట్లాడుతున్నాను. నౌ యాక్సెప్ట్ ఇన్పుట్ వాల్యూ, వీఆర్ యాక్సెప్టింగ్ ద ఇన్పుట్ వాల్యూ. ఇన్పుట్ వాల్యూ అనేది న్యూమరికల్ ఉంటే డైరెక్ట్ గా యాక్సెప్ట్ చేస్తాం, లేకపోతే కనుక ఇన్పుట్ కోడ్ టేబుల్. ఇన్పుట్ కోడ్ టేబుల్ అంటే ఇక్కడ మనం ఏమన్నాం, ఎన్కోడ్ చేసుకున్న వాల్యూని ఇన్పుట్ కింద తీసుకుంటుంది కాబట్టి
నేను ఇచ్చిన ఇన్పుట్ వాల్యూ అనేది న్యూమరిక్ కాకపోతే కనుక ఇన్పుట్ కోడ్ టేబుల్లో నుంచి ఎన్కోడ్ చేసుకొని ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ ఇన్ టు ఇన్పుట్ కోడ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను తీసుకున్న ఇన్పుట్ అనేది నాకు ఇన్పుట్ కోడ్లో ఉంది. సో ఇన్పుట్ కోడ్ ఇక్కడ హ్యాష్ సింబల్ యూజ్ చేస్తున్నాను. హ్యాష్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చేసి కంకాటినేషన్ అని చెప్పి. సో ఇన్పుట్ వాల్యూని ప్రెసెంట్ స్టేట్లోకి, ప్రెసెంట్ స్టేట్ ఇందాక మన డివైస్ టేబుల్ నుంచి వచ్చింది కదా, సో ఈ రెండింటిని మనం కంకాట్ చేసి ఒక పాయింటర్ వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆ పాయింటర్ దగ్గర ఏముంటుందంటే నేను ఇచ్చిన ఇన్పుట్ వాల్యూ ప్రెసెంట్ స్టేట్. సపోజ్ ఇక్కడ ఇన్పుట్ వాల్యూ అనేది ఓకే ఇచ్చాను, ప్రెసెంట్ స్టేట్ అనేది దాని 1 స్టేట్లో ఉంది. ఓకే, సో దీనికి సంబంధించి ఒక పాయింటర్ వేరియబుల్ ఇండికేటింగ్ దిస్ లొకేషన్. సో అది మనం ఇక్కడ చెప్తాం, ఇన్పుట్ కోడ్ కంకాటినేటెడ్ విత్ ప్రెసెంట్ స్టేట్ దట్ ఈస్ అసైన్ టు అ పాయింటర్ వేరియబుల్. నెక్స్ట్ ట్రాన్సిషన్ టేబుల్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ స్టేట్లో ఉన్నది నెక్స్ట్ స్టేట్లోకి మారితే. ఓకే, సో అది నాకు ట్రాన్సిషన్ టేబుల్. అదే కదా మనం చెప్పాం, ఇక్కడ ట్రాన్సిషన్ టేబుల్ అంటే టేబుల్ దట్ స్పెసిఫైస్ ద నెక్స్ట్ స్టేట్. సో ట్రాన్సిషన్ టేబుల్ ఆ వాల్యూ మన న్యూ స్టేట్లోకి వస్తుంది. ఫైనల్గా ద అవుట్పుట్ టేబుల్, అవుట్పుట్ టేబుల్లో అవుట్పుట్ ఏముంది అనేది అవుట్పుట్ టేబుల్లోకి వస్తుంది. సో అవుట్పుట్ టేబుల్ అనేది అవుట్పుట్ కోడ్ కింద పెడుతున్నాము. ఆల్ అవుట్పుట్ హ్యాండ్లర్, ఫైనల్లీ ద న్యూ స్టేట్ ఈస్ అసైన్ టు డివైస్ టేబుల్ అండ్ ఫైనల్లీ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఇది జస్ట్ మనం ఇందాక ఇన్పుట్ అవుట్పుట్ ట్రాన్సిషన్ అంటే ఏంటో చూసాం కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే కనుక ఒక సాఫ్ట్వేర్లో వాట్ విల్ బి ద అల్గరిథమ్. సో అల్గరిథమ్ మీరు రాసుకునేటప్పుడు మీకు 4 టేబుల్స్ అవసరం అవుతున్నాయి. డివైస్, ఏ డివైస్ గురించి మాట్లాడుతున్నాం అనేది డివైస్ టేబుల్లో ఉంటుంది. మీరు తీసే ఇన్పుట్ అనేది న్యూమరిక్ వాల్యూ కాకపోతే దాన్ని ఎన్కోడ్ చేసుకోవడానికి ఇన్పుట్ టేబుల్ కోడ్లోంచి తీసుకుంటాము. ట్రాన్సిషన్ టేబుల్ అంటే నేను ఫస్ట్ స్టేట్లో ఉన్నది ఇప్పుడు నేను ఇచ్చిన ఇన్పుట్ వల్ల అది ఏ స్టేట్లోకి మారుతుంది అనేది ట్రాన్సిషన్ టేబుల్లో చెప్తాము. అవుట్పుట్ వాల్యూ అంటే నేను ఇచ్చిన ఇన్పుట్ వల్ల ఎలాంటి అవుట్పుట్ వస్తుంది అనేది అవుట్పుట్ టేబుల్లో చెప్తున్నాము. సో ఆ రెండు నాకు ఇన్పుట్ అనేది ఇన్పుట్ కోడ్లోకి వస్తుంది, అవుట్పుట్ అనేది అవుట్పుట్ కోడ్లోకి వస్తుంది. సో ఫస్ట్ ట్రాన్సిషన్ జరిగాక మళ్ళీ నెక్స్ట్ స్టేట్లోకి వెళ్తాం. ఓకేనా, సో అది ఇక్కడ న్యూ స్టేట్ ఈక్వల్ టు డివైస్ టేబుల్లోకి తీస్తున్నాం. సో దట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్. అదే మనం ఇక్కడ చెప్తున్నాం యాజ్ అ థియరీగా. స్టెప్ 1, ద ప్రెసెంట్ స్టేట్ ఈస్ ఫెచ్డ్ ఫ్రమ్ మెమరీ. స్టెప్ 2, ద ప్రెసెంట్ ఇన్పుట్ వాల్యూ ఇస్ ఫెచ్డ్. ఇందాకేమో స్టేట్ ఏ స్టేట్లో ఉంది అని చేసాము, ఇప్పుడు ప్రెసెంట్ ఇన్పుట్ వాల్యూ ఇస్ ఫెచ్డ్. If it is a numerical, it can be used directly. If it is not numerical, encode it into a numerical value. ఓకే, ఇన్పుట్ ఫెచ్ చేసుకుంటున్నాము, న్యూమరిక్ అయితే డైరెక్ట్గా తీసుకుంటున్నాం, లేకపోతే కనుక ఎన్కోడ్ చేస్తున్నాము. నెక్స్ట్ ద ప్రెసెంట్ స్టేట్ అండ్ ఇన్పుట్ కోడ్ ఆర్ కంబైన్. అదే కదా మనం ఇక్కడ చెప్పాము, ఇన్పుట్ కోడ్ ప్రెసెంట్ స్టేట్ రెండు కంకాట్ చేస్తున్నా ఉన్నాం కదా. ద ప్రెసెంట్ స్టేట్ అండ్ ఇన్పుట్ కోడ్ ఆర్ కంబైన్. ద అవుట్పుట్ టేబుల్ కంటైన్స్ ఎ పాయింటర్ టు ద రొటీన్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు ఆ ప్రెసెంట్ స్టేట్ ఇన్పుట్ కోడ్ కంబైన్ చేశాక ఆ లొకేషన్ కి పాయింట్ అవుట్ చేస్తూ మనం ఒక పాయింటర్ వేరియబుల్ అసైన్ చేసాము. సో అదే మనం ఇక్కడ చెప్తాం, ద ప్రెసెంట్ స్టేట్ అండ్ ఇన్పుట్ ఆర్ కంబైన్. తర్వాత ద అవుట్పుట్ టేబుల్ కంటైన్స్ అ పాయింటర్ టు ద రొటీన్ టు బి ఎగ్జిక్యూటెడ్. ద సేమ్ పాయింటర్ ఈస్ యూస్ టు ఫెచ్ ద న్యూ స్టేట్ వాల్యూ విచ్ ఈస్ దెన్ స్టోర్. ఓకేనా, సో ఇప్పుడు అది అయిపోయాక అదే పాయింటర్ ని నెక్స్ట్ లొకేషన్ కి అసైన్ చేస్తాం. అంటే it is used to fetch the new state value which is to be stored. Okay, this is about implementation and operation. The software implementation and operation lo this is the procedure we'll be doing. Okay, and next dantlone software implement చేసేటప్పుడు ఇన్పుట్ ఎన్కోడింగ్ అండ్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ అని అంటాం. జనరల్ గా ఇన్పుట్ ఎన్కోడింగ్ అంటే ఏంటంటే ఓన్లీ ద సింప్లెస్ట్ ఫైనైట్ స్టేట్ మెషిన్స్ కెన్ యూస్ ద ఇన్పుట్స్ డైరెక్ట్లీ. ఇప్పుడు జనరల్ గా ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మనం ఇందాక చెప్పాం కదా, ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడు న్యూమరికల్ వాల్యూస్ అయితే డైరెక్ట్ గా తీసుకుంటున్నాము, లేకపోతే ఎన్కోడ్ చేస్తున్నాం కదా. ఎన్కోడింగ్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. జనరల్ గా ఏ మెషిన్ అయినా కానీ ఇట్ కెన్ యూస్ ఓన్లీ సింపుల్ ఇన్పుట్స్ డైరెక్ట్లీ. ఓకేలా, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇన్ జెడ్సీ డిటెక్టర్ దెర్ ఆర్ 256 పాసిబుల్ ఆస్కీ క్యారెక్టర్స్. ఓకేలా, నేను ఒక ప్రోగ్రామ్ ఇన్పుట్ కింద తీసుకున్నాను. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ZCZC అనేది డిటెక్ట్ చేసే ప్రోగ్రామ్. ఇప్పుడు నేను ZCZC అని ఇవ్వాలనే రూల్ లేదు కదా. ఐ కెన్ గివ్ ఎనీ క్యారెక్టర్. ఎనీ క్యారెక్టర్ అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికి కరెస్పాండింగ్ ఆస్కీ వాల్యూ ఏదో ఉంటుంది. సో మీకు టోటల్గా 256 ఆస్కీ వాల్యూస్ ఉంటాయి.
ఓకేనా. మీరు 256 ఆస్కీ వాల్యూస్ ఇచ్చినప్పుడు అది ఓన్లీ ZC ఈ రెండు కాంబినేషన్ డిటెక్ట్ చేయాలి. ఓకేనా. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సెయింగ్. A ZC detector, there are 256 possible characters, but we can take only Z and C. ఆ రెండు కాకుండా ఇంకేమి ఇచ్చినా కానీ దాన్ని అదర్ కింద తీసుకోవాలి. సో ద ఇన్పుట్ ఎన్కోడింగ్ హియర్ ఈస్ అదర్ ఈక్వల్ టు అదర్ క్యారెక్టర్ ఏది ఇచ్చినా ఆస్కీ వాల్యూ 0 కింద తీసుకుంటున్నాం, ఇన్పుట్ 0 కింద తీసుకుంటున్నాం. Z ఇస్తే 1 కింద తీసుకుంటున్నాం, C ఇస్తే 2 కింద తీసుకుంటున్నాం. సో ద డిఫరెంట్ ఎన్కోడెడ్ ఇన్పుట్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ద ఇన్పుట్ ఆల్ఫాబెట్. ఇప్పుడు ఈ వాల్యూస్ ని, ఈ 0ని, ఈ 1ని, ఈ 2ని యూ కాల్ ఇట్ as ఇన్పుట్ ఆల్ఫాబెట్. దీస్ ఆర్ ద ఎన్కోడెడ్ వాల్యూస్. Z అనేది మీరు ఇన్పుట్ ఇస్తే కనుక అది 1 అనేది తీసుకుంటుంది, 1 అనేది ఎన్కోడెడ్ వాల్యూ. C అనేది ఇన్పుట్ కింద ఇస్తే కనుక అది 2 కింద తీసుకుంటుంది. ఆ రెండు కాకుండా అదర్ క్యారెక్టర్ ఏమి ఇచ్చినా కానీ అది 0 అనేది ఇన్పుట్ కింద తీసుకుంటుంది. సో దీన్ని మనం ఇన్పుట్ ఆల్ఫాబెట్ అని అంటాం. Input encoding and input alphabet అంటే whatever encoded value you are taking, that is called as input alphabet. అలానే output alphabet. So output alphabet అంటే a single character output for a link is rare. So we want to output a string of characters. These can be encoded into a convenient output alphabet. సో జనరల్ గా ఏ ప్రోగ్రామ్ కైనా ఒక సింగిల్ క్యారెక్టర్ అవుట్పుట్ రావటం అనేది దట్ ఈస్ వెరీ రేర్ కేస్. సో జనరల్ గా యూ విల్ బి గెటింగ్ ద అవుట్పుట్ as సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకేనా. ఆ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ని యూ కాల్ ఇట్ as అవుట్పుట్ ఆల్ఫాబెట్. The term state symbol product is used to convert the combined state and input code into a pointer to a compact table. So we'll see in the next class. So ఇప్పుడు ఈ క్లాస్ లో మనం చూసింది we saw the introduction part for state graph. So state graph లో we saw what is state, we saw what is input అంటే ఏంటి, transitions అంటే ఏంటి, what is output, state table అంటే ఏంటి, time versus sequence. States లో will we talk with respect to time or will we see with respect to sequence అనేది చూసాం. ఫైనల్ గా సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ చూసాం. ఓకే. సో as time is running out, this is about today's class. We'll continue